పాలిచ్చే తల్లులు అందరికీ ఒకటే డౌట్, ఏం తినాలి ఏం తినకూడదు, పథ్యం చేయాలా వద్దా. సో అందరికీ డౌట్ ఉంటుంది కదా. మాకు పోస్ట్ నాటల్ వార్డులో వెళ్ళినంతసేపు ఇవే డౌట్లు. ఎంత చెప్పినా మళ్ళీ అమ్మమ్మలా పొళ్ళన్నము ఆ రొట్టె ముక్కలే పెడతారు. సో పొడి రొట్టె ముక్కలు తింటే పాలల్లో బలం ఎలా ఉంటుంది, ఒక్క నిమిషం మీరే ఆలోచించండి. చక్కగా అన్ని పోషకాహారాలు ఉన్న ఆహారం తీసుకుంటే, అంటే పప్పు, అన్నం, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ఇవన్నీ ఉన్న ఆహారం తీసుకొని మంచినీళ్ళు చక్కగా తాగి బిడ్డతో ప్రేమగా ఉండి టెన్షన్ లేకుండా హాయిగా ఉంటే మీకు పాలు చక్కగా వస్తాయి. ఏం తినాలి ఏం తినకూడదు ఈ టెన్షన్ అంతా మీరు పెట్టుకున్నారనుకోండి, టెన్షన్తోనే పాలు సగం తగ్గిపోతాయి. సో అన్నీ తినండి. ఏది పడదు ఏది పడుతుంది అనేది ఏమీ ఆలోచించొద్దు. ఫస్ట్ 5 వేళ్ళు ఒకలా ఉండవు కదండి, అలాగే అందరి పిల్లలు ఒకలా ఉండవు. కొంతమంది పిల్లలు ఇవి తింటే ఏడుస్తారు, కొంతమంది పిల్లలు అవి తింటే ఏడుస్తారు. అది మీరు గమనించుకోండి. మీ బిడ్డ ఏం తింటే ఎక్కువగా పేచీ పెడుతుంది అంటే గ్యాస్ ఫామ్ అవడం వల్ల పేచీ పెడుతుంది. సో అలాంటప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ తిన్నా, క్యాబేజ్ తిన్నా, చిక్కుళ్ళు తిన్నా కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తారు. అలాంటప్పుడు ఇవి అవాయిడ్ చేయండి. అవి కూడా ఇవి పుట్టంగానే ఏమి రావు, 3వ వారానికి 2వ వారానికి వస్తాయి. అలాంటప్పుడే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. బట్ పుట్టిన వెంటనే మాత్రము దయచేసి పథ్యాలు చేయకండి. ఎందుకంటే మనకున్న శక్తికి మీరు పథ్యాలు చేస్తే ఆ కుట్లు సరిగ్గా మానవు, బిడ్డ పాలల్లో సారం ఉండదు, బిడ్డ కూడా బరువు ఎదగదు. ఎందుకు ఈ బరువు 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 అనే పదాన్ని నేను చాలాసార్లు వాడుతున్నాను, మీరు గమనించారా? ఎందుకంటే ఫస్ట్ 1000 days అంటే కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఏళ్ళు నిండేదాకా ఫస్ట్ 1000 days అంటాం. ఈ ఫస్ట్ 1000 daysలో బేబీస్కి బ్రెయిన్ ఎదుగుదల 80% ఉంటుంది. మీరు పెట్టే ఆహారంతోనే ఆ బ్రెయిన్ ఎదుగుతుంది. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు బ్రెయిన్ గ్రోత్ అని అర్థం. సో మీరు మంచి పోషకాహారాలతో ఆహారాలను తీసుకొని బిడ్డకు పాలిస్తే అందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్, DHA, AHA, లినోలిక్ యాసిడ్ అని మంచి ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఆ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఐ డెవలప్మెంట్కి, బేబీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు మంచి ఆహారం తీసుకోకుండా పొళ్ళు రొట్లు తిన్నారనుకోండి, ఆ పాలల్లో ఆ సారం ఉండదు, ఆ బేబీకి అందాల్సిన న్యూట్రియంట్స్ అందవు, బ్రెయిన్ డెవలప్మెంట్, ఐ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డౌట్స్ లేకుండా చక్కగా ఇంట్లో తయారు చేసుకునేవి, అంటే అన్నీ తినొచ్చు కదా అని పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మాత్రం తినకండి. ఇంట్లో చేసుకున్న ఏ ఫుడ్ అయినా చక్కగా తినండి, మీ బేబీకి పాలు ఇవ్వండి.